గుడ్ మార్నింగ్ టు ఆల్. మనము ఈ కాలం లోపల అందరం బిజీ అయిపోయినాము. ఎందుకంటే జాబ్స్ వేసుకుంటూ అట్లా మనకు అసలు టైమింగ్సే తెలియట్లేదు. కానీ పల్లెటూరు అందాలు చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి. పల్లెటూరులో చేసేటటువంటి మనం మామూలుగా ఇప్పుడు వాళ్ళని ఎలక్ట్రిక్ స్టవ్స్ అయినా అవన్నీ అయినాయి కాబట్టి ఎవరు కూడా కట్టెల పొయ్యి దగ్గరికి రావట్లేదు. చూడండి కట్టెల పొయ్యి మీద చక్కగా కట్టెలు పెట్టి వంట చేస్తున్నారు. ఇక్కడ 2 పొయ్యిలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు టైం లేక ఎలక్ట్రిక్ స్టవ్లో పెట్టి స్విచ్ చేసి మనం పనులు చేసుకుంటున్నాము. అందుకే రోగాలు వస్తున్నాయి. ఇట్లా మంచిగా కట్టెల పొయ్యి మీద చేస్తుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచి టేస్ట్ చాలా బాగుంటుంది. సో పల్లెటూరు వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కారణం నేను మంచిగా పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద వండుకోవడమే అని నాకు అనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అదేవిధంగానే వాళ్ళు ఇంటి ముందరనే ప్లేస్ ఉంటే మంచిగా చక్కటి చెట్లు కూడా పెట్టుకుంటారు. పంటలు పండిస్తారు. పంటలు కాదు అంటే కూరగాయలు ఇక్కడనే పండించుకుంటారనమాట. ఇక్కడనే ఫ్రెష్గా తెంపుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది మందులు అవి కలుపుతున్నారు కదా, అవి కలపడం వల్ల ఇప్పుడు అన్నీ అంటే మందులు వేసి కూరగాయలు తీసుకొస్తాం కాబట్టి అవి కూడా రోగాల కారణమవుతున్నాయి. సో ఇక్కడ చక్కగా పంటలు కూడా పండిస్తారు. ఇక్కడ దగ్గరలో చేన్లలో ఇక్కడ కూరగాయలు వేసుకొని ఇంటి ముందరనే కూరగాయలు పండించుకొని ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వండుకొని తింటారు అనమాట. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. చూడండి పల్లెటూరి అందాలు. కోడి పిల్లలు ఇంకా 1000 కోళ్ళు వీటిలో వేస్తారనమాట. కోళ్ళు నైట్కి. ఇవన్నీ చిన్నప్పుడు చూసినటువంటి మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూస్తున్నాము. చాలామందికి చూసే ఉంటారు చిన్నప్పుడు. చెట్లు, పూల చెట్లు, కలకంబరాలు, పుదీనా, మంచిగా పల్లెటూరు అందాలు. మనం ప్రతిరోజు బిజీ లైఫ్లో తొందర టైం గడిపోదని ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం జాబ్స్కు. కానీ చూడండి పల్లెటూరు అందాలు ఎంత బాగున్నాయి అసలు. కందులు వండిన తర్వాత ఉండేటప్పుడు కట్టెను పొయ్యిలో పెట్టడానికి యూజ్ చేస్తారు. ఇది కందికట్ట. మేకలు, కుండలు ఉగాదికి పచ్చడి చేసేటటువంటి కుండలు. అట్లా విధంగా పెంకుటి బండల ఇల్లు. మనం మిద్దె మాలే అనేవాళ్ళం అనమాట. నిజంగా ఎంత బాగుండేది. అప్పటి ఫ్యూచరే బాగుండేది. పల్లెటూరు అందాలు. పల్లెటూరులో నివసించడం నిజంగా అదృష్టమే కావాలనుకుంటాను నేనైతే ఖచ్చితంగా. పొద్దున్నే లేవగానే మనము మంచిగా పల్లెటూరు లోపల మంచిగా ఇంటి ముందు ఉన్నటువంటి వేప చెట్టును చూడొచ్చు. పచ్చని పొలాలు. పల్లెటూరి అందాలు. పిల్లలు చూడండి సైకిల్తో ఆడుతున్నారు. పిల్లల్ని సిటీలలో స్కూళ్ళల్లో వేసి ఇల్లు స్కూలే అటువంటిదే ఉంటుంది. ఊళ్ళకి వస్తే ఫ్రీగా ఉంటారు. మంచిగా సైకిల్ తోటి వాటితో ఆడుకుంటున్నారు. వేప చెట్టు, కొబ్బరి చెట్టు, కొబ్బరికాయలు. నిజంగా పల్లెటూరు అంటే పల్లెటూరే. సిటీలో ఎన్ని డబ్బులు పెట్టి ఎంత ఇది చేసినా, ఎంత కిరాయి ఇళ్ళు ఉన్నా, ఇల్లు కట్టుకున్నా, ఈ పల్లెటూరి వాతావరణాన్ని, పల్లెటూరి అదృష్టాన్ని మనం పొందలేము అసలు. స్వచ్ఛమైన గాలి, పచ్చని పొలాలు, వరి చేను. నిజంగా ఏ చింత లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు ఈ పల్లెటూర్లలో అయితే. వేప చెట్టు మంచిగా వేప పువ్వు రెడీగా అయింది ఉగాది పచ్చడికి, ఉగాది పండుగకు. టైం ఉన్నప్పుడల్లా పల్లెటూళ్ళలో వచ్చి ఎంజాయ్ చేస్తే కూడా ఏ టెన్షన్స్ ఉండవు. బాగుంటుంది మంచిగా. అందరు ప్రశాంతంగా కూడా ఉండొచ్చు.
దయచేసి ఎవ్వరు మన ఊర్లని మనం మర్చిపోయిన కన్నా తల్లిని కన్నా విలేజ్ మన ఉన్న విలేజ్ని మర్చిపోవద్దండి. టైం ఉన్నప్పుడన్నా ఖచ్చితంగా వచ్చి మనం విలేజ్లను దర్శించి విలేజ్లో ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరిస్తుంటే అది ఆప్యాయతనే వేరుగా ఉంటుంది. మనకు ఆ పలకరింపు ఎక్కడ దొరకదు, కేవలం పల్లెటూళ్ళలో మాత్రమే దొరుకుతుంది. సో పల్లెటూరి అందాలను చూశారు కదా. మా ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది గుర్తుంది అందరికీ, గోళం. అప్పుడు వాటర్ దీంట్లోనే పోసుకునే వాళ్ళం. ఇప్పుడు సబ్బులు అయినాయి, ట్యాంకులు అయినాయి, కానీ వాటర్ వీటిలోనే పోసుకునేటటువంటి వాళ్ళం. ఇది గుర్తుందా, ఇసురాయి అనమాట. మిక్సీలు వచ్చినాయి కాబట్టి ఎవరు కూడా వాడడం లేదు, కానీ పల్లెటూళ్ళలో చక్కగా వాడుతూ ఉన్నారు. ఇది ఇసురాయి. అప్పుడు కోడన్లకు పని లేకపోతే ఈ ఇసురాయి ముందర పెట్టి ఇసురమనే వాళ్ళంట. మంచి ఎక్సర్సైజ్ కూడా ఇది. ఇప్పుడు తొందరగా ఏం చేస్తున్నామంటే మిక్సీలో వేస్తున్నాం, అట్లా కాకుండా దీంట్లో వేసి విసిరేవాళ్ళంట. కందులు, పెసర్లు, పప్పులన్నీ వీటితోనే చేసేవాళ్ళు. కట్టెల పొయ్యి మీద గుమగుమలాడే చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడాలి. ఇంకా ఈ రోజుకు అదృష్టం మాకు దక్కింది మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.